హైదరాబాద్ జీరా హైదర్ బస్తీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు కుంకుమార్చనను నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఆలయ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆలయానికి సుమారు 3000కు పైగా భక్తులు హాజరయ్యారని, వీరికి ప్రత్యేక దర్శనం మరియు అన్నదాన కార్యక్రమం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ కమిటీ మెంబర్స్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకమైన పూజలు, హోమాలు, వ్రతాలన్నీ కూడా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు చెప్పుకొని అవన్నీ కూడా నెరవేర్చుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వెళ్తూ ఉంటారు. ఈ 4 వారాలు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఇందులో భాగంగా ఎక్కడెక్కడి నుంచో దాదాపుగా 5000 మందిగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వెళుతూ ఉంటారు. జై శ్రీ సంతోషి మాతాయే నమః. జీరా హైదర్ బస్తీలో సంతోషమాత ఆలయంలో శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా ప్రతి ఏటా జరపబడుతుంది. ఈరోజు వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి, ఈ సిటీలో నుంచి కాకుండా నగరంలో చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వీచేసి వాళ్ళ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ దినాభివృద్ధిగా చెందుతున్నారు. మరి ఈరోజు 3000 మంది ఇక్కడ వీచేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి అమ్మవారిని ఇక్కడ వీచేసి దర్శించుకున్న ప్రతి భక్తునికి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కల్పించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ సందర్భంగా కోరుతున్నాను.